హలో అండి, నమస్తే అందరికీ. అందరు బాగున్నారండి? నేను బాగున్నానండి. వర్షాలు పడుతున్నాయి కదా, మాకు నిన్నగా మన నైట్ కూడా వర్షం పడిందండి. నిన్న ఇంకా నీళ్ళు ఇవ్వలేదు. ఈరోజు ఇప్పుడు పొద్దున్నే వచ్చి కొంచెం వాటర్ పైన కొద్దిగా పోసాను. అయితే బంతిపూలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, అసలు భలే ఉన్నాయండి. ముద్ద బంతిపూలు చెట్టు నిండా. ఇక్కడ ఒకటి రెక్కది వచ్చింది, పీకేస్తానండి అని చెప్పాను. అది ఒకటి పీకటి పడేసాను. అయితే ఇక్కడ మట్టి గట్టి పడతా ఉంది. ఇప్పుడు కొత్తగా ఎత్తి పెట్టుకున్న మట్టి, కానీ వర్షాలు మొన్న బాగా పడ్డాయి కదండి. వర్షాలకి ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది. మనం నీళ్లు పోసినా కూడా కిందకి సైడ్ గ్యాప్ వచ్చి కిందకి వెళ్ళిపోతున్నాయి నీళ్లు, మొక్కకు అందట్లా. కాబట్టి ఇప్పుడు మనం తవ్వుకోవాలి, మట్టి అంతా కొంచెం కుళ్ళగిచ్చాలి. అయితే నేను ఈ కుండి ఇది తవ్వానండి. తవ్వి నేనేం చేశానంటే కొంచెం బెండెత్తనాలు ఇక్కడ కొంచెం ఇంకేదో పెట్టాను. మొన్న వర్షం పడింది, ఆ రోజు ఉదయం పూటే తవ్వి పెట్టాను. ఒక చామంతి కొమ్మ చిన్నది ఇరిగిపోతే అక్కడ అది తెచ్చి ఇక్కడ గుచ్చే వరకు. అయితే మొక్కలు ఇట్లా మెత్తగా లేకపోతే మట్టి ఇట్లా గిటక బారినట్టు అయిపోతాయండి. అందుకని చెప్పి నేను ఇదంతా తవ్వేసి బాగా నీళ్లు పోసి అడుక్కి తవ్వినప్పుడు ఏంటంటే గట్టిగా ఉంది. అందుకని మొక్క ఎదుగుదల తగ్గిద్ది. మొక్క ఎదుగుదల బాగుండాలంటే మట్టి ఎప్పుడు లూజ్గా ఉండాలి. మనకి విడి రోజుల్లో మట్టి బాగానే ఉంటుందండి. అయితే వర్షాలు పడేసరికి మట్టి బాగా గట్టిగా కుంగిపోయి గట్టిగా అయిపోద్ది. ఇక్కడ అంతా కూడా తవ్వి పెట్టాను. గోంగూర మొక్క మొలిస్తే ఉంచాను. అయితే ఇందులో పూలు చూడండి, ఇట్లా కింద కొంచెం నలిగినట్టు పాడైపోయింది. ఇక్కడ కట్ అయింది, కొమ్మ కట్ అయ్యి ఇట్ అయిపోయింది. ఇది కూడా అట్టనే ఉంటే ఇట్లా తవ్వుకోవాలి. కొంచెం ఈ చిన్న తోటకూరలు ఇవన్నీ. మట్టి అయితే మెత్తగా ఉంది పైన చూడటానికి, కాకపోతే అడుక్కు పోయేసరికి కొంచెం గట్టిగా ఉంది. ఇందులోనే వంగ మొక్కలు, టమాటా మొక్క ఎదుగుతున్నాయి. గోంగూర మొక్క ఉంది. ఇక్కడ గోంగూర కూడా కోసుకోవాలి. ఇదిగండి వంగ మొక్కలు 3 ఉన్నాయండి. 3 వంగ మొక్కలు. ఈ బంతి మొక్క ఏమో అటు పక్కది. ఇదిగండి బంతి మొక్క. ఇది పసుపు పచ్చ వస్తుంది. ఇంకా మొదలవుతున్నాయి పూలు. ఇక్కడ కొమ్మలు గుచ్చాను నేను, మళ్ళా ఈ కొమ్మ గుచ్చాను. ఇక్కడ ఇందులో కూడా ఈ కొమ్మ ఒకటి గుచ్చాను నిన్న ఉదయం. ఎందుకంటే ఇదిగోండి ఈ చెట్టుది కొమ్మ ఇటు సైడ్కి వచ్చి తగులుతుంది నాకు. అటు ఇటు నేను తిరిగేటప్పుడు తగులుతూ ఇరిగిపోతే 2 చోట్ల 2 కొమ్మలు గుచ్చా. ఇక్కడ మిరప, ఇదండి జామ మొక్క నాటానని చెప్పాను కదా, జామ మొక్క. ఇప్పుడు ఇది కూడా అట్లాగా తవ్వుకోవాలి. కొంచెం ఇప్పుడే నీళ్లు పోసాను, గట్టిగా ఉంది. నేను మళ్ళీ వచ్చాను తవ్వుతా, ఎండబడుతుంది. ఇదిగండి ఇక్కడ కూడా కొంచెం కదిలిస్తున్నాను. ఇట్లాగా ఇది తవ్వాలి బాగా. ఈ వేరు అనేది కొంచెం లూజ్గా ఉండాలి. మట్టి వేరు దిగాలి అంటే కిందకి లూజ్గా ఉండాలి. వర్షాలు పడ్డప్పుడు ఈ పని కంపల్సరీగా చేయాలండి మనము కుండీలలో. లేదంటే మొక్క ఎదుగుదల తగ్గిద్దండి. ఇదిగో చూసారా, ఇదిగో తవ్వుతా ఉన్నప్పుడప్పుడు కొంచెం ఫ్రెష్గా ఎదుగుతున్నాయి మొక్కలు. ఇదిగండి ఇట్లాంటి పురుగు ఇది వస్తుంటది. మనం చూసి చేత్తోటే తీసేస్తాను నేను. ఎక్కువ శాతం స్ప్రే చేయటాలు అట్లా ఏమి ఉండదండి, నేను చేత్తోనే తీసేసుకుంటా. ఇన్ని మొక్కలు మనం స్ప్రే చేయాలంటే కష్టమైద్దని నా మటుకు నేను అనుకుంటానండి. ఎందుకంటే 1 లీటర్ డబ్బాకి పోసుకున్నామంటే ఇన్ని మొక్కలకి రాదు కదా, ట్యాప్కి పట్టుకొచ్చుకోవాలి అని చెప్పి నేనైతే చూసుకుంటా, చేత్తోనే నలుపుకుంటా. ఈ చెట్టును 2 మిరపకాయలు కోసాను నిన్న, షార్ట్ వీడియోలో చూపిస్తా. ఇదండి ఇక్కడ బీర వేసాను కదా, దీనికి తాళ్ళు కట్టాలండి. తీగ బారింది, ఇంకా బీర పెట్టాను. మెంతాకు
ఇంకట్లా పాడైపోతుంది. ఇట్లాంటి ఏదన్నా ఉంటే తీసేసుకోవటము. నేల ఉసిరి ఈ తీగలకి తాళ్ళు కట్టాలి. ఇప్పుడు కడతాను, తవ్వాలి. ఇంక ఇవన్నీ కూడా గట్టిగా అయిపోతున్నాయి. చూడండి బాబా, బంతి పూలు భలే ఉన్నాయి, రాలి పడుతున్నాయి, ఎండిపోయి. ఇందాక ఒకటి తుంచేసా ఇక్కడ, కొంచెం పాడైతే. ఇది కింద కూడా ఒకటి ఉంది, ఇది నెట్ అయిపోయింది వర్షానికి. చూడండి పూలు, ఇదండి ఇక్కడ కూడా అట్టనే. బా, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఇది రెక్క అయ్యేటట్టు ఉంది, ఇది చూసి తీసేయాలి. రెక్కే చూడాలి. ఇవన్నీ ఇక్కడ కూడా అట్టనే పాడైపోతున్నాయి. ముద్ద బంతేను నీళ్ళు నిలబడుతున్నాయి, పువ్వు మీద నిలబడి. అదండి, ఇవన్నీ తవ్వాలండి. ఇట్లా గట్టిగా అయిపోతుంది. నీళ్లు చల్లాను కదా ఇప్పుడు, మరీ నీరుగా ఉంటుందని కొంచెం ఆగి ఇప్పుడు పూలు కోసుకొని వెళ్తా. ఇవన్నీ కూడా చేయాలి ఈ పని. ఇక్కడ చిక్కుడు మొక్కలు పెట్టాను కదా, తీగ బారుతున్నాయండి ఇట్లాగా. నేను ఇక్కడ కొయ్య ఉంది కదా, ఈ కొయ్య నుంచి ఇక్కడ ఒకటి ఏదన్నా కడతా, కొయ్య లాంటిది. ఇటు తాళ్ళు కట్టేద్దాము అని. ఇంక ఇదిగో చిక్కుడు మొక్కలు ఇక్కడ. ఇక్కడేమో టమాటా మొక్క, ఇదిగండి గోంగూర, బంతి, మిరప అన్నీ ఒక దాంట్లో ఒకటి అన్నట్టుగా పెట్టేసుకున్నా. ఎందుకంటే మనకి ఇంకా టబ్బులు ఖాళీలు లేవు. వంగ, చిక్కుడు, అదిగండి చిక్కుడు, వంగ, టమాటా, ఒక బంతి, ఒక మందారం, 1 2 3 4 5 రకాలు పెట్టా ఒక్కొక్క దాంట్లో టబ్బును బట్టి. ఇక్కడ మొన్న ఏదో విత్తనాలు పెట్టానండి. ఆ మొక్కలు అయ్యా కాదా అని చూస్తాను. ఏదో పిచ్చి మొక్కలాగా అనిపిస్తుంది, చూడాలి. అప్పుడు విత్తనాలు పెట్టాను, రాలా ఏవి కూడా. టమాటా ఒకటి, అదండి బంతి ఒకటి, మందారాలు 2 ఉన్నాయి ఇందులో. ఇవన్నీ తవ్వాలి ఇప్పుడు. నేను కిందకి వెళ్ళి మళ్ళీ వస్తా పూలు కోసుకొని. ఇదండి అంజూరు మొదలైనవి, అంజూరు మొక్క. ఇక్కడే గోంగూర ఒకటి ఉంది. మొన్న కిచెన్ వేస్ట్ ఇచ్చానా, మీకు చూపించాను ఆ రోజు వీడియోలో. ఇదండి మొగ్గలు, ఎన్ని మొగ్గలు వచ్చినాయో చూడండి. పూలు ఇప్పుడు 3 రోజుల నుంచి ఒక్కొక్క పువ్వు కోస్తున్నానండి. ఇగండి ఎన్ని వచ్చినాయి. ఇది కూడా ఒక పువ్వు, పెద్ద పువ్వు కట్ చేశాను, లైట్ పింక్. ఇదొకటి. ఇవన్నీ ఇంకా కొన్ని అయితే తవ్వాలి. తవ్వితే మట్టికి గాలి పోసుకుంటుంది కొంచెం, వేర్లకి మంచిగా. ఇవ్వండి ఇక్కడ ఒక అంజూరు మొక్క, 2 కాయలు పడ్డాయి. ఇక్కడ ఒక సపోటా చూపిస్తున్నాను కదా రోజు, ఇంతకుముందు చూపించా. అది ఉడతలు కొరికేసినాయండి, నిన్న పొద్దున్న తీసేసాను. ఇదండి మళ్ళీ కనిపిస్తుందా, మళ్ళీ మొదలవుతున్నాయండి, పిందెలు పడుతున్నాయి. పూత వచ్చిందని చెప్పాను కదా. కిచెన్ వేస్టే మొన్న ఇచ్చాను, మళ్ళీ ఈరోజు కూడా నేను ఆ కిచెన్ వేస్ట్నే ఇద్దామని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి ఇచ్చుకుంటా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ కొనుక్కొచ్చి అన్నీ రెడీలు చేసి వేసినాక మళ్ళీ అవి వేస్ట్ అవుతాయి అనిపిస్తుంది నాకు, కారిపోతాయి వర్షాలు పడితే. అందుకని ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్తోనే ఎక్కువ చేసుకుంటా. ఇది 2 పూలు కోస్తున్నాను. పూలు కోసుకొని వెళ్ళి కిందకి మళ్ళీ వస్తా. ఇదిగండి ఇప్పుడు వారం అవుతుందేమో నేను కిచెన్ వేస్ట్ ఇచ్చి. ఇది చూడండి, ఎప్పుడు ముద్ద పువ్వు వచ్చేది, రెక్క వచ్చింది. ఇది మళ్ళీ ముద్ద వస్తుంది అనుకుంటున్నా. ఒక్కో చెట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక కొమ్మ ముద్ద వస్తుంది. ఇక మొగ్గలు చాలా ఉన్నాయండి, ఇరుగుతాయేమోనని భయం. వర్షాలు పడ్డప్పుడు ఆకులు, కొన్ని ముదిరి ఆకులు పండు బారుతాయండి, అవన్నీ తీసేసుకోవాలి. నేను షార్ట్లో చూపించాను నిన్న, ఆ షార్ట్ కూడా పెడతాను. పండు ఆకులు మొత్తం పైకి వచ్చినప్పుడు ఇట్లా నేను తీసేస్తూ ఉంటా. ఇది సహజంగా ఎండిపోతాయండి, పండి ఎండిపోతాయి. ఎందుకంటే ముదిరాకు రాలిపోవాలి, అప్పుడే కొత్త చిగురు మళ్ళీ వస్తుంటుంది. మనం భయపడాల్సిన పని లేదు. ఏదైనా పురుగు వచ్చి ఎండిపోతే కనుక
ఆ కొమ్మ కట్ చేసేయండి. పురుగు లేకపోతే దానంతట అది పండిపోయి ముదురాకు ఇట్లా పండిపోయి ఎండిపోయి రాలిపోతుంది. అంత టైము మనం ఇవ్వకూడదు. మనం తీసేసుకుంటే ముందుగానే మొక్క బాగుంటుంది ఫ్రెష్గా చూడటానికి. ఓకే, షార్ట్లో చెప్పాను. ఇక చూడండి పింక్ ఫ్లవర్స్ ఎన్ని పూలు మొన్న ఇచ్చిన కిచెన్ వేస్ట్కి. ఇప్పుడు నాకు ఇదే సరిపోతుంది అనిపిస్తుంది నా పూల మొక్కలకి. ఫ్రూట్స్ మొక్కలకైతే కొంచెం ఏదైనా ఇద్దాము అనిపిస్తుంది, అది చూస్తాను. వర్షం పడుతుందని ఆగుతున్నానండి నేను. ఇవ్వండి పూలు కోసి ఇక్కడ పెడుతున్నా, పూజ చేసుకోవాలి. అంకుల్ ఫోన్ చేస్తా ఉన్నాడు ఎండబడుతుంది రా అని. ఇవ్వండి కోసాను. ఇవ్వండి 3, 4, 5, 6, 7, 8, 9 పూలు వచ్చినాయి వైటు. ఇక్కడ ఇవి కూడా మొగ్గలు బాగా వచ్చినాయండి. నిన్నైతే 5 పూలు 5, 4 వచ్చినాయి. నిన్న షార్ట్లో చూపిస్తాం మీకు. ఇదిగండి ఇంకోటి. ఇదిగండి ఇట్లా మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒకటి, అటు పక్క ఉన్నాయి. ఇంకా పూలు కోసేసరికి నాకు అరగంట పైనే పడుతుందండి. ఇక్కడ రెడ్ మందారం, మల్లెపూ చూడండి. ఇది పెద్దది రోజు మల్లె అంటారు కదా, అది. ఇదిగండి ఇక్కడ మల్లెపూలు మొగ్గలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి ఎండకి నాకైతే ఏం కనిపించట్లే, ఎండ కూడా పడుతుంది. వీడియోలో కనిపించిద్దని అనుకుంటున్నా. ఇంకా అటు ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి. ఈ 2 ఒకటిగానే ఉన్నాయి కానీ ఒకటి కాదు, 2 రకాలుగా ఉన్నాయి. 2 రకాల పూలు. ఇదిగండి కాగడ మల్లెపూలు. ఇప్పుడు కొమ్మ బాగా సాగుతుంది వర్షాలు పడేసరికి. మొన్న ఆ కిచెన్ వేస్ట్ ఇచ్చాను, కిచెన్ వేస్ట్ చూపిస్తాను, మళ్ళీ తెచ్చి పోసాను. ఇదండి మొగ్గలు. ఇవి కూడా నిన్న కోసా, షార్ట్లో మీకు చూపిస్తాను. ఇది పాడైపోయింది. ఇక్కడ ఒక మొగ్గ, ఇక్కడ ఒక మొగ్గ. కొన్ని పూలు ఇప్పుడు ఇదిగండి ఇదిగో వస్తున్నా. బాగుంది చిట్టు గులాబీ అండి. మొక్కలు ఇంకా ఎదుగుతున్నాయి. ఇది కూడా బాగా వస్తుంది. కొంచెం తట్టుకుంటున్నాయిలేండి వర్షాలు పోయినాక. ఇంకా కిచెన్ వేస్ట్ చూపిస్తా. ఇంకా కొన్ని ఉన్నాయి పూలు కోసుకుంటా. ఇది తీసుకొచ్చి పోసానండి ఇప్పుడే. పోసి కొంచెం మట్టి ఆరిపోయినట్టుంటే కొద్దిగా మామూలు వాటర్ ఇచ్చా. ఇప్పుడు నేను మళ్ళీ సాయంత్రం అన్నా వచ్చి చూపిస్తా. ఎందుకంటే ఆ తేమ కొంచెం ఆరాలి, ఎండ వస్తే కొద్దిగా ఆరిద్ది. ఇది మొన్న ట్రిప్లో తీసిన తుక్కు అలా పెట్టా. కాంపోస్ట్ చేయటం ఒకసారి చూపించు కదండి, వెనకటి వీడియో చూడమన్నారు. అది ఎక్కడ చూస్తామన్నా, చూడాలంటే ఎత్తుక్కోవాలి కదా, ఒకసారి చూపించండి అని అడిగారు ఒకళ్ళు ఫోన్ చేసి మొన్న. సరేనని చెప్పి ఇంకా అది అట్లా ఆపా. ఇప్పుడు వచ్చింది కూడా తీసి నేను ఒక టబ్లో బకెట్లోకి ఎట్లా చేస్తానో చూపిస్తాను. అది కూడా ఈ వాటర్ అయితే ఈరోజు ఇచ్చేస్తాను. కంపోస్ట్ కూడా ఒకసారి చూపిస్తాను. అందుకని ఇప్పుడు ఎక్కువ తుక్కు ఉంచుకున్నాను నేను. ఓకే అండి, ఇంక ఇవన్నీ కోసుకొని వెళ్ళి వస్తా పైకి. మళ్ళీ వెనక్కి కానీ సాయంత్రం కానీ వస్తా పైకి. ఇలా జామకాయలకి కవర్లు కట్టాలి. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా పురుగు అది తిన్నా, ఉడతలు కొట్టేసినా వేస్ట్గా పోతాయి కదండి. ఇదండి మొగ్గలు, పిందెలు, కాయలు కనిపిస్తుందా? అదండి వస్తున్నాయి ఇంకా చాలా. అన్నిటికీ కవర్లు కట్టాలి. చాలా పడ్డాయండి కాయలు. అమ్మా ఇది బుజ్జి తల్లి, బుజ్జమ్మలు మంచిగా కాయలు ఇస్తున్నామమ్మా. ఇక్కడ మళ్ళీ తోవి పెడతా, ఎందుకంటే ఇట్లాంటి వాటికి కొంచెం బలం ఎక్కువ ఇవ్వాలి. ఇది మొక్క కూడా వస్తున్నాయి బాగా. ఇదిగండి ఇక్కడ కూడా
దీనికి కూడా ఇచ్చానండి మొన్న. అప్పుడు తవ్వి పెట్టాను కిచెన్ వేస్ట్. ఈ నీళ్లు వర్షపు నీళ్ళు నిలబడి వంచేటప్పుడు నీళ్లు వరకు చేయడం పెట్టుకొని వంచి ఆ తుక్కు మళ్ళీ అందులోనే పైన వేసాను. వస్తుంది. ఇదిగండి కాయలు చాలా పడ్డాయి. దీనికి కూడా పిందెలు కొన్ని రాలిపోతాయండి. ఈ మొక్క ఎంతవరకు మనం బలం ఇస్తామో అది ఎంతవరకు ఆపుకుంటుందో అంతవరకే ఉంచుకుంటుంది. ఆపుకోలేని వదిలేస్తుంటుంది. అది మనం అనుకోకూడదు. మనమైతే ఫుడ్ బాగా ఇవ్వాలి ఇలాంటి వాటికి. కిచెన్ వేస్టే పెడుతున్నా ఎక్కువ శాతం. ఇప్పుడు నేను ఏది చేసినా మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ కొత్తగా నాటిన మొక్కలకు కూడా ఒక పిందె అయితే నిలబడిందండి. ఇదిగండి మొగ్గలు మొన్న అప్పుడు చాలా చూపించాను కదా. ఇక్కడ ఈ రాలిపోయినాయి. ఇదిగండి దీంట్లో రాలిపోయినాయి తీసేసా. ఇదిగండి ఇది ఒక్కటి కొత్తగా పెట్టిన మొక్కల్లో. ఎందుకంటే మాకు ఇంట్లో జాంకాయలు ఎక్కువ తింటాము, అందుకని చెప్పి పెట్టుకున్న మొక్కలు. మా కింద చెట్లు అయితే ఒక 100 కాయబడి ఉంటుందండి. మొన్న మా చెల్లెళ్ళు ఉంటే లెక్క పెట్టాము. సుమారుగా నేను లెక్క వేసుకున్నా. ఒక 100 కాయ ఉంటుంది. ఆ సైజు కాయ బాగా ఎంత అవుతాయండి. పెద్ద కాయలు అవుతాయి కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా. రెడ్ జామ కూడా ఒక పిండి కనపడింది. ఇది మా దొడ్లో పరిస్థితి. పూలు ఒక పువ్వు ఉంది అక్కడ కోసుకుంటా. ఇవి కూడా కొమ్మలు బాగా పెరిగిపోతున్నాయి. దానిమ్మ ఇవి కూడా కట్ చేసేయాలి. కొన్ని తుంచేస్తాను, ఇరగ తీసేస్తాను. ఇట్లాగా ఉన్నాయి కాయలు. ఇంకా సీతాఫలం కూడా నెక్స్ట్ ఇయర్ కాసిద్దాం. నేలలో పెట్టింది ఇంత లేట్ అవుతుంది. ఇది పైన మొక్కలు ఒకటేనండి. అప్పుడు ఒకసారి వేసుకున్న మొక్కలే ఇవన్నీ కూడా. ఇవి కూడా మంచిగా కాపు మీద వస్తుంది. ఈ వీడియో కొంచెం పెద్దదే అవుతుంది చూడండి. అయినా కూడా ఇదిగోండి ఇది ఇంకా రాలేదు కానీ కాపు తీసేయాలి కుదరటంలా. ఇదిగండి ఒక కాయ ఇక్కడ ఈ చెట్టుకి. ఇదిగండి ఈ చెట్టుకు ఒక కాయ. వర్షాలకి గాలికి కొట్టుకొని కొంచెం కాయ అట్లాగా అయిపోతుంది. ఇదిగండి ఇక్కడ ఒక కాయ ఉంది. ఇదిగండి కిందకి ఇక్కడ ఈ చెట్టుకు ఒక కాయ ఉంది. మీరు ఏమి వేస్తున్నారండి? మీ చెట్లు కాయలు వస్తున్నాయి, మా చెట్లు రావటం లేదా అంటున్నారు. నేను ఏది ఇచ్చినా మీకు చూపిస్తున్నాను కదండి. ఇదిగండి ఇది అయ్యా కొమ్మ ఒకరు ఇరిగినట్టు వచ్చింది. ఇక్కడ ఇరిగినట్టు వచ్చింది కాయ. పాపం ఉండమ్మట్లాగా. ఇంక ఇవన్నీ కొంచెం పండు ఆకులు తీసేయాలి. పైకి మధ్యాహ్నంటప్పుడు వద్దామంటేమో కొంచెం ఎండ కొద్దిగా అటు ఇటు కాకుండా ఉంటుంది. రాలేకపోతున్నా. వస్తే ఉదయాన్నే పని అంతా చేసుకొని వెళ్తున్నా. ఏ పని చేయాలో ఆ పని. బత్తాయిలు కూడా ఇదిగండి కనిపిస్తున్నాయా, పిందెలు పడ్డాయి. ఇదిగండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. మాకైతే అసలు కనిపించట్లే ఎండకి. ఇది ఇక్కడ ఒకటి. కొంచెం పని కుదరక నేను ముదురాకులు తీసేద్దాం అనుకుంటాను, అట్నే పోతుంది. ఓకే అండి. ఇంకా పూలు కొంచెం ఉన్నాయి. ఇంకా అవి కూడా కోసుకొని మళ్ళీ వచ్చి చూపిస్తాం. పైకి వస్తే ఎన్ని పనులో చూడండి. ఇటు తిప్పితే అసలు ఏం కనిపించట్లే నాకైతే. ఎండ, సూర్య భగవానుడు, ఇంకా మంచు పడతా ఉంది. మళ్ళీ చూపిస్తా. ఇవండి అక్కడ గుడి కనిపిస్తుందా, వెంకటేశ్వర స్వామి గుడి. ఆ గుడిలో సుప్రభాతం పెట్టారండి. అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందో మరి ఎట్లా. ఇక్కడికైతే నాకు బాగా వినిపిస్తుంది. ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇదండి ఇక్కడ ఈ తవ్వానండి. బాగా గట్టిగా అయిపోయింది. గట్టిగా అయిపోయి చుట్టూరు, అప్పుడు పందికొక్కులు ఇక్కడ తవ్వుతూ ఉన్నాయని చెప్పాను కదండి. చుట్టూరు తవ్వేది, మట్టి ఇటుకేసేది. అట్లా ఈ సైడ్ గ్యాప్ వచ్చి గట్టిగా అయిపోయాయి. కూర్చొని తవ్వుతేయట్టుంది. అలా గట్టిగా అయిపోయినాయి. ఈ మొక్కలు కూడా ఇప్పుడు తీసి మిరప మొక్కలు తవ్వి మళ్ళీ పెట్టా. ఎందుకంటే పూత కూడా వస్తుంది. మళ్ళీ పెట్టాను ఇక్కడ. ఇవేమో కొంచెం నిలబెట్టాను. టమాటా మొక్క పడిపోతుంటే బంతి మొక్క కానీ ఇవి కూడా అట్లాగే తవ్వానండి. ఇదండి మొత్తం తవ్వాను. ఇదండి ఇక్కడ ఇక అటు తవ్వాలి. ఇక్కడ ఇది కూడా అట్టనే
ఇదిగోండి మిరప మొక్క బాగా వస్తున్నాయి, కానీ నేను 2 పూట్ల నీళ్ళు పోయాల్సి వస్తుంది, ఎందుకంటే గట్టిగా అయిపోయింది. చూడండి అడుక్కి అవి పందికొక్కు తవ్వి తిరగేసి దాన్ని గట్టిగా చేసి పెట్టింది మట్టిని. ఇప్పుడు అట్లుంటే మనకి మొక్క ఎదుగుదల బాగుండదండి, నేల గట్టిగా అయిపోద్ది కదా. మట్టి బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఇట్లా తవ్వుకోవాలి అన్ని మొక్కలు కూడా. కొంచెం పెద్ద మొక్కలకు అవసరం లేదు కానండి, ఈ చిన్న చిన్న ఏంటంటే వేర్లు చిన్నవి కదండి, చిగురు మొక్కల్లాగా చిన్న వేర్లు వస్తాయి కదా, అందుకని చెప్పి ఇప్పుడు తవ్వాలి. తవ్వి లూజ్ చేసుకుంటే మొక్క వేరుకి కూడా గాలి పోయి ఆక్సిజన్ బాగా అంది, మొక్క బాగా ఉంటుంది. మనం ఇచ్చిన ఎరువులు కూడా తీసుకుంటుంది త్వరగా. తీసుకొని మనకి ఇక్కడ ఏదో పడింది అడ్డం, మొక్కకి మనం ఇచ్చే పోషకాలు త్వరగా అందిస్తుంది ఎప్పటికప్పుడు. ఇట్లానే ఉంచామంటే మొక్క తీసుకోదు, వేర్లు తీసుకోదు, కిందకి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. మనం పోసినట్టు కిందకి వెళ్తున్నాయి. మట్టి అయితే బాగానే ఉందండి, ఈ మధ్య కలిపి పెట్టుకున్నదే కదా. నీళ్ళు చల్లి ఇప్పుడు కూడా మళ్ళీ పొద్దున పోసి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు గట్టిగా అయింది ఎండకి, అందుకని చెప్పి మళ్ళీ తవ్వుతున్నా. టమాటా మొక్క కొంచెం ఎండి ఆకులు తీసేస్తే కొంచెం ఇట్లా. ఇప్పుడు మనం ఇచ్చే ఆ లిక్విడ్, కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తానని చెప్పాను కదా, అది ఇక తీసుకుంటుంది మొక్క. ఇలాగా తవ్వు పెట్టుకోవాలి. గోంగూర మొక్క అండి, మిరప, 2 బంతి మొక్కలు, టమాటా మొక్క ఉన్నాయి. అట్లా తవ్వేసాను. దీన్ని ఇంకా ఈ గడ్డలు లాంటిది ఏమైనా ఉంటే సరి చేసుకొని సదరం చేసుకొని ఇంకా ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇదిగండి అదే. ఇప్పుడు లిక్విడ్ ఇస్తా. ఇక్కడ ఇట్లా తవ్వేసాను కదా, అడుక్కల్లా తిరగేసానండి. అడుక్కల్లా తీయకపోతే ఇక్కడ మొన్న ధనియాల విత్తనాలు పడ్డాయి కావాలి, అప్పుడే మొక్కలు విత్తనాలు పెట్టాను కదా, అది తీసేస్తున్నాలి. 2-3 మొక్కలే కావాలి. అదే ఇట్లా కొంచెం తవ్వి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది కదా. అందరికి తెలుసులేండి. నా వీడియో ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పినవి మీకు అర్థమవుతున్నాయా లేదా చెప్పండి. కొంచెం నా మొక్కలకు నేను ఎట్లా చేసుకుంటున్నానో అది చూపిస్తున్నా. మీ మొక్కలకు కూడా మీరు ఎలా చేస్తున్నారో నాకు చెప్పండి కొంచెం. నేను కూడా మీరు చేసేది నాకు నచ్చితే నేను కూడా చేసుకుంటాను. నా వీడియో నచ్చితే మీరు కూడా అలా ఫాలో అవ్వండి. ఓకే, మీరు కామెంట్లో రాస్తే ఎవరైనా కామెంట్ చూసుకొని ఓహో ఇలా కూడా చేయొచ్చా అని మీ విషయాలు కూడా ఫాలో అవ్వచ్చు వాళ్ళు కొంతమంది. అట్లా చేద్దాము. ఇట్లా అడుక్కల్లా తవ్వేస్తున్నా. లేదా మీరు కూడా ఆల్రెడీ ఇప్పటికే తవ్వి పెట్టాము అంటే చెప్పండి. అది కూడా నేనే వెనకబడ్డానా అనిపిస్తుంది. ఇప్పుడు వానపాములు చూస్తున్నారుగా. ఇప్పుడు కొంచెం తవ్వి కిచెన్ వేస్ట్ దగ్గరికి వెళ్దాము. ఇదండి, ఇది మొత్తం పొద్దున వేసిపోయాను. బాగా కొంచెం అటు ఇటు ఫర్మెంటెడ్ అయిపోయింది. పోతా కూడా మళ్ళీ తిప్పేసి వెళ్ళాను ఇట్లాగా. ఇది తర్వాత చూపిస్తాం. సగం బకెట్ తీసుకున్నానండి. ఇప్పుడు వాటరు అంటే 1:1లో, ఎందుకంటే అవి కొంచెం పెద్ద మొక్కలు అయినాయి కదా, ఇప్పుడు పూతలు వస్తున్నాయి కొన్నిటికి, వాటి కోసమని ఇప్పుడు మందార మొక్కలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు చూపించిన దగ్గర, వాటికి కూడా ఉపయోగపడుద్ది పూలు పూయటానికి అని చెప్పి ఇట్లా తీసుకున్నాం. అదండి, అటు వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం దువ్వా, మొన్న ఒక్కరోజు దువ్వాను, ఇప్పుడు కొంచెం దువ్వా. వంగ మొక్కలకి కొంచెం అట్లా
ఉదయం నీళ్లు పోసాను, అడుగున నిమ్మ ఉంటుంది, వీటికి మళ్ళీ ఇస్తా. ఇది కూడా తవ్వేసా. ఇప్పుడు కాయల మీద ఉంది కదా అంజూరు, కొంచెం ఇది తవ్వాలి. ఇంకా ఇది రేపు పొద్దున్న తవ్వుతా. ఇప్పుడు తవ్విన వాటికి ఇస్తాను. కొంచెం మొదట్లలో పడేటట్టుగా. ఇక అరటి తొక్కలు ఇక్కడ పెడుతున్నా, కొంచెం అట్లా మొక్కకు మొదలలో పడేటట్టు, ఎందుకంటే తేమ ఉంది మొత్తం. కొంచెం అట్లా ఇక్కడ చూడండి. దిగుతాయి అనుకున్న దాకా పోసారు, అంటే కిందకి అడుక్కి కిందకి దిగిపోకుండా అట్లా. ఇదిగండి ఇక్కడ దీనికి కూడా ఇట్లా ఈ ముక్క పడింది, ఇటు పెట్టేస్తున్నా ఇట్లా. ఇప్పుడు నాకు మళ్ళీ ఆ టబ్లో రేపు పొద్దున పోస్తానండి. మొత్తం నాకు ఇప్పుడు ఈ మొక్కలన్నిటికి వస్తాయండి అవి. అయితే ఇక మీరేమి ఇస్తున్నారో మీ మొక్కలకి కొంచెం చెప్పండి నాకు. నేను కూడా మీరు ఏదన్నా కొత్తగా ఇస్తున్నారా అది కూడా నాకు చెప్పండి. చూడండి, ఎల్లో కనపడుతుంది కానీ ఇది రెడ్ కలరు. ఇదిగండి ఇక్కడ కనిపిస్తుంది కదా, బాగుందా? పూలు బాగున్నాయా? ఓకే అండి. ఇప్పుడు నేను ఈ కిచెన్ వేస్ట్ వాటర్ ఇచ్చాను, ఆ తుక్కు కూడా తీసేసి రేపు ఇంకో వీడియో చేసి చూపిస్తానండి. కంపోస్ట్ అది తీసి మనం ఎట్లా కంపోస్ట్ చేసుకోవాలనేది. ఇప్పుడైతే నేను వర్షం పడింది కాబట్టి అందరు మొక్కలు మట్టి గట్టిగా అయిపోద్ది. అది ఒకసారి పెట్టుకోవాలి మనం. కొంచెం మట్టి కదిలిస్తేనే మనం ఇచ్చే పోషకాలు, ఈ పని చేస్తేనేనండి మనం ఇచ్చే పోషకాలు మొక్క తీసుకునేది. గట్టిగా ఉంటే మాత్రము తీసుకోదు, సైడ్కి నుంచి కిందకి వెళ్ళిపోతుంది. మనం ఏదైనా ఒక లిక్విడ్ రూపంలోనే ఇస్తున్నాం. ఇప్పుడు అదే పౌడర్ రూపంలో ఇచ్చినప్పుడు మట్టి మీద వేస్తాం కాబట్టి అంత అనిపించదు, కిందకి స్లోగా రిలీజ్ చేస్తుంది. అది లిక్విడ్ కాబట్టి వేరుకు పట్టుకోవాలి. వేరు తీసుకుంటేనే మొక్క ఎదుగుదల బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ పనులన్నీ నేను చేసుకుంటున్నానండి. ఇంకా ఇటు పక్కవి కూడా తవ్వాలి. పొద్దున మా ఇంటికి ఇటు పరవంటి పక్క మొక్కలు అప్పుడు విత్తనాలు పెట్టాను కదండి, అవి సూర్ నీళ్ళు పడతాయని చెప్పి ఆ రోజు అట్టనే అయింది. ఇంకా ఇది వేసుకొచ్చి కొంచెం కొన్ని అయితే పోయినాయి మొన్న వర్షాలకి. ఇదిగండి చిక్కుడు ఇక్కడ నాటాను. ఇదిగండి ఇక్కడ రెండు ఒకే చోట పెట్టుకున్నా. ఇంకెక్కడ ఏదో ఒకటో రెండో నాటి అల్లది అక్కడ అనుకుంటా. పొట్ల ఎత్తను సూర్ నీళ్ళు పడుతున్నాయండి ఇటు ఇక్కడ పరంటు పక్క చెప్పా కదా, అందుకే తీసుకొచ్చా. కొన్ని పోయినాయి. ఇదిగండి కాకర మొక్క ఇక్కడ పెట్టుకున్నా. ఇది కూడా కాకరే అనుకుంటున్నా, బేర అనుకుంటున్నా. ఇది ఒకటి బేర ఇట్లాగే ఉంది, తీసుకొచ్చి నాటా. ఇక్కడ ఆ పొట్ల ఎత్తనం ఒకటి పెట్టాను ఇక్కడ కింద నుంచి తీసుకొచ్చి. చూడాలి అవి బ్రతికితే ఇక్కడ అల్లించుకోవచ్చులే అనుకొని ఇక అటు ఎండిపోయేటట్టు ఉన్నాయి అనుకున్నా. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ దగ్గర మొక్కలు పెంచే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో. నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉంది నేను చేసే పనులు. మీరు కూడా అలాగే చేస్తున్నారా నాకు చెప్పండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.